ఉన్న పెట్టే. ఆహా. విజయవాడ నుంచి ఒకతను ఈ ఊళ్ళోనే దిగాడా? ఓకే. ఏమన్నారు? పెట్టే రంగు నలుపు, దానికి 3 తాళాలా? ఓకే ఓకే, నేను ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా రిపోర్ట్ పంపుతాను. జానకి, కోర్టులో డబ్బు కట్టేశాను. ప్రస్తుతానికి గన్నం కట్టెక్కినట్టే. నాకు మాత్రం ఎందుకో చాలా భయంగా ఉందండి. పట్టుకుని 75,000 ఇంట్లో పెట్టుకుని కాపాడుకోలేకపోయాం. ఈ పెట్లో చూస్తే ఇంత డబ్బు, ఇన్ని నగలు. వాడుకున్న డబ్బు తిరిగి పెట్టే వరకు మన ఈ పెట్టిని కాపాడుకోగలమా? అయ్యగారు, సార్ మీకోసం పోలీసులు వచ్చారండి. పోలీసులా? బాత్రూంలో ఉన్నారని చెప్పు. అలాగే సార్. నువ్వు అన్నదే నిజం. ఎలా ఉంచానికి ఒక తప్పును సమర్థించుకోవడానికి 100 తప్పులు చేయాల్సి వస్తుంది. పోలీసు అనేసరికి తెలియకుండా అబద్ధం ఆడేశాను. పోలీసులంటే మీ అన్నయ్య గారు కాదు కదా? అన్నయ్య అయితే అన్నయ్యనే చెప్పుండేవాడుగా. ఈ రోజు ఇంట్లో లేరంటారు. పోలీసులు ఆ తర్వాతైనా రావచ్చుగా. వెళ్ళి కనిపించరండి. ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. ఇన్స్పెక్టర్, మీరు? మేము స్పెషల్ స్క్వాడ్, క్రైమ్ బ్రాంచ్ నుంచి వచ్చాం. దట్స్ ఓకే, కూర్చోండి. జానకి, జానకి, కాఫీ తీసుకురా. మేము టిఫిన్లు తినడానికి, కాఫీలు తాగడానికి రాలేదు. ముందు మీలు సోదా చేయాలి. మా ఇల్లు ఎందుకు చెక్ చేయాలనుకుంటున్నారు? మిస్టర్ రాజా, నేరం చేసిన వాళ్ళు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీలు సోదా చేయాలి, అంతే. సెర్చ్ వారెంట్ చూపించండి. సర్చ్ వారెంటా? ఎస్, సెర్చ్ వారెంట్. ఏసాలంటే అత్తగాని బాబాయ్. ఆ సెర్చ్ వారెంట్లు, అరెస్ట్ వారెంట్లు తెమ్మంటే మేము ఆడిని తీసుకొస్తాం బాబాయ్. మీరు? అవును బాబాయ్, మమ్మల్ని క్షమించండి. మేము పగటేసుకెళ్ళం, పండగ మామూలు కోసం వచ్చాం బాబాయ్. వెరీ గుడ్, చాలా బాగా ఇచ్చేసారు. ఇవంతా తీసుకోండి. బాబు గారు చల్లగా ఉండాలి. వస్తామండి. బాబు గాడ్ బ్లెస్ యూ. जी राजा कमलानगर. కమలానగర్? అన్నయ్య జీప్ మన ఇంటి ముందు ఆగాల్సింది పోయి తమ్ముడింటి ముందు ఆగినట్టుంది. విజయ, పద పై తెలుసుకుందాం. నమస్కారం. లోపలికి రండి బావు గారు. ఐఎమ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్. యునో, కాకి బట్టలు వేసి లాఠీకర్ర పట్టుకున్నంత మాత్రాన మీరు నాకు బావగారు కాకుండా పోతారా? మీ ఇంట్లో అక్రమంగా వచ్చిన డబ్బుందని మా అనుమానం. మీ ఇల్లు సెర్చ్ చేయాలి. బావగారు, సారీ ఇన్స్పెక్టర్ గారు, మీరు మా ఇల్లు సర్చ్ చేసి
ఏమన్నా దొరికితే మా పేడీలేస్తారు. ఏమీ దొరకకపోతే పోలీసులు సర్చ్ చేశారని వీధిలో 10 మంది మాట్లాడుకుంటారు. అది మాకు పరువు నష్టం. అందుకు మీరు క్షమాపణ చెప్పుకుంటారా? చిన్నమాట, సారీ అంటే చాలు. ఆల్ రైట్, ఇదిగో చర్చి వారి. అదే అక్కర్లేదు. అవి లేకపోయినా మీరు లోపలికి రావచ్చు. ఎందుకంటే అధికారం కంటే బాంధవ్యానికి సంబంధించిన హక్కే గొప్పది. రండి రండి రండి. ఈ గది మా గెస్ట్లు ఎవరన్నా వస్తే ఉంటారని ఈ మంచం మాత్రం వేసి ఉంచాం. అదేమిటోనండి, మా పెళ్ళైన దగ్గర నుంచి అయిన వాళ్ళు కానీ కావాల్సిన వాళ్ళు కానీ ఒక్కరంటూ ఒక్కరు కూడా రాలేదు. ఒక్క పూట భోంచేసి ఒక్క రాత్రి నిద్రపోతే మాకెంతో ఆనందంగా ఉంటుంది. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని అయిన వాళ్ళు ఉన్నారని మేమెంతో ఉప్పొంగిపోయేవాళ్ళం. మరేమిటో అందరికీ మా మీద కోపమే. ఏమిటో మా కష్టాలు మావి, మా సుఖాలు మావి. వెతకండి బావగారు, వెతకండి ఇన్స్పెక్టర్ గారు. ఇది మా బెడ్రూమ్ అండి. ఉన్నంతలో ఇలా డెకరేట్ చేసుకున్నాం. బాగుందండి. వంద సార్లు చెప్పానండి, ఇలాంటి ఫోటోలు ఇంకోటి చూస్తే బాగుండదని. ఎన్నిసార్లు చెప్పినా మీ తమ్ముడు గారు చాలా మొండి. వంటగది వైపు ఇల్లంతా చూపించిన దాన్ని వంటగది చూపించకుండా ఉంటానా? రండి బాబు గారు, రండి ఇన్స్పెక్టర్ గారు, రండి. ఇది మా వంటగది. ఈ మధ్య కొత్తగా గ్యాస్ స్టవ్ కొన్నాం. కాఫీ పెట్టమంటారండి? అక్కర్లేదు. పోనీ చల్లగా మజ్జిగ తాతారండి? అవసరం లేదు. ఇది మా బియ్యం డబ్బా అండి. ఆగండి ఆగండి. ఈ లాఠీ ఎంతమంది నేరస్తులను తాకిందో. ఇది మేము తినే బియ్యం అండి. ఒకసారి టీవీని కడిగిస్తాను. అంతా వెతికారా? వెతికాం సార్, ఏం కనిపించలేదు. అయితే అన్ని బట్టలు దీంట్లో వేశాను బాబు. దోబి వచ్చి వారం రోజులైంది బాబు గారు. పాలించాం సార్, ఏమీ కనిపించలేదు. మీరంతా బయట నిలబడండి. బై ఏమీ దొరక్కపోతే క్షమాపణ చెప్పాలన్నారు కాబట్టి ఐయామ్. ఆగండి, నేనేదో తమాషా కన్నానంతే. చిన్నవాళ్ళ దగ్గర మీరు క్షమాపణ చెప్పనక్కర్లేదు. కానీ మీ దగ్గర చిన్నవాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని క్షమించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మీరు మరింత పెద్దవారుగా అనిపిస్తారు.